భవిష్యత్తు కార్యాచరణపై బీఆర్ఎస్ సమాలోచనలు ప్రారంభించింది. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలతో చర్చలు జరుపుతున్నారు. వెన్నుపోటు పొడిచిన వారికి ఉపేక్షించొద్దని, కఠినంగా వ్యవహరించాల్సిందే అని ముఖ్య నేతలతో కేసీఆర్ స్పష్టం చేశారు. దిగువ శ్రేణి నేతలకు ఫోన్ చేసి కేసీఆర్ భరోసా నింపుతున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో వెలువడిన ఫలితాలు, పార్టీ ఎదుర్కొన్న పరిస్థితిపై తెలంగాణ ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ సమాలోచనలు మొదలైనట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ ఆవిర్భావం అనంతరం వచ్చిన ఏ ఎన్నికల్లోనూ ఎదురుకాని పరిస్థితి ఈ లోక్సభ ఎన్నికల్లో ఎదురుకావడాన్ని పార్టీ అధినాయకత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడుతున్న క్రమంలో ప్రస్తుతం ప్రాంతీయ పార్టీలదే పైచేయి అవుతోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ అనుకున్న మేరకు సీట్లు సాధించి ఉంటే రాష్ట్ర హక్కుల సాధన కోసం పోరాడే అవకాశం లభించి ఉండేదన్న అభిప్రాయాలు పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. పార్టీ అధినేత కేసీఆర్ పాల్గొన్న రోడ్ షోలు, బహిరంగ సభలకు ఇసుక వేస్తే రాలనంత జనం వచ్చారు. కానీ అవన్నీ ఓట్ల రూపంలో బదిలీ కాకపోవడంతో లోపం ఎక్కడో జరిగిందన్న చర్చ పార్టీ వర్గాల్లో సాగుతోంది. 5 నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు వచ్చిన ఓట్లు, లోక్సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు పోలైన ఓట్ల శాతంలో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు వచ్చిన ఓట్లు లోక్సభ ఎన్నికల్లో కూడా వచ్చి ఉంటే కనీసం 5 నుంచి 6 స్థానాలు దక్కేవి. అప్పుడు తెలంగాణ హక్కుల రక్షణకు భరోసా లభించేది. ఇప్పుడు ఆ అవకాశాన్ని బీఆర్ఎస్ కోల్పోయిందా అంటూ గులాబీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. పార్లమెంటు ఎన్నికల అనంతరం రాష్ట్రంలో రాజకీయంగా అనుసరించాల్సిన వైఖరిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలతో సమాలోచనలు జరుపుతున్నారు. మాజీ మంత్రులు, ప్రస్తుత మాజీ ఎమ్మెల్యేలు పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ దశల వారీగా మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. తమదే గెలుపని ఆశించిన అభ్యర్థులకు, ఆయా నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడి పనిచేసిన ముఖ్య నాయకులకు కేసీఆర్ ఫోన్లు చేసి మాట్లాడుతున్నట్లు తెలిసింది. గెలిచిన నాడు పొంగిపోవడం, ఓడిపోతే కుంగిపోవడం రాజకీయ నాయకుల లక్షణం కాకూడదని, ప్రజలు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా మసులుకొని ముందుకు సాగాలని హితబోధ చేసినట్లు సమాచారం. అలాగే పార్టీ ఆవిర్భావం నుంచి ఇటువంటి గెలుపోటములు అనేకం చవిచూశామని, ఉత్తాన పతనాలను బేరీజు వేసుకొని ముందుకు సాగడమే తప్ప కుంగిపోకూడదని సూచించినట్లు తెలిసిందే. ఎన్నికల సందర్భంగా పార్టీ నుంచి వెళ్లిపోయిన వారెలాగో వెళ్లిపోయారు. కానీ పార్టీలోనే ఉంటే వెన్నుపోటు పొడిచేవారెవరు అన్న విషయాలను తీవ్రంగా పరిగణించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవాలని తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు సూచించినట్లు విశ్వసనీయ సమాచారం. పార్టీలోనే ఉంటూ నష్టం చేసే వారిని మొదటి నుంచి ఉపేక్షిస్తుండడం వల్లనే ఈ స్థాయిలో నష్టం జరిగిందని, ఇకపై వారి పట్ల ఉదారంగా వ్యవహరించకుండా కఠినంగా వ్యవహరించాలని కేసీఆర్ కు చెప్పినట్లు తెలిసిందే. పార్టీలో, ప్రభుత్వంలో అన్ని రకాల అవకాశాలు, గౌరవాలు పొందిన వారే పార్టీకి తీరని అన్యాయం చేశారని, అటువంటి వారి పట్ల నిర్ణయంగా ఉండాలని సూచించినట్లు సమాచారం. భవిష్యత్తు కార్యాచరణపై పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ లోతైన సమాలోచనలు జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాకపోవడం వల్ల రాజకీయాలకు దూరమైనట్టు కాదని, ప్రజల పక్షాన పోరాడడంలో వెనుకంజ వేసే ప్రసక్తే లేదని గులాబీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపే ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టానికి విరుద్ధంగా బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ చేర్చుకోవడాన్ని తీవ్రంగా పరిగణించి ఇప్పటికే పలు వేదికల మీద పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. పార్టీ మారిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిపై అనర్హత వేటు విషయంలో బీఆర్ఎస్ పార్టీ రాజీ లేని పోరాటం చేయడంలో అలసత్వం చేయకూడదని, ఆ దిశగా కార్యాచరణను రూపొందించాలని పలువురు పార్టీ ముఖ్య నేతలు కేసీఆర్ కు సూచించినట్లు తెలుస్తోంది. మొత్తంగా పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు సహా మాజీ మంత్రులు, ముఖ్య నేతలు భవిష్యత్తు కార్యాచరణపై మంతనాలు నెరుపుతున్నట్లు సమాచారం.